ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకు దిగిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. టీచర్స్ పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పెండింగ్ బకాయిలు చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. సంఘాలు ఈ రోజు ఇచ్చిన 36 గంటల దీక్షకు సంబంధించి అరెస్టుల పర్వం అయితే మొదలైంది. చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా మొత్తం వేర్వేరు ప్రాంతాల నుంచి కూడా నగరానికి చేరుకున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నేతలందరినీ కూడా పోలీసులు అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే విజయవాడ లెనిన్ సెంటర్ లో అయితే స్పష్టంగా కనపడుతుంది. యునైటెడ్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. బకాయి ఉన్నటువంటి 18,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని ప్రధాన డిమాండ్తో పాటుగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి ఉపాధ్యాయులకి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు ఈ రోజున 36 గంటల పాటు అంటే ఇవాళ నుంచి ఎల్లుండి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంబంధించి అయితే ఒక పిలుపు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అందరినీ కూడా ఈ కార్యక్రమానికి అనుమతి లేదు కాబట్టి రావద్దు అని చెప్పి ఇప్పటికే పోలీసులు స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రధానంగా ఏంటి మీ డిమాండ్? మాకు ఇవ్వాల్సిన ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వాలి, పిఎఫ్ ఏపీజీలో లోన్ విడుదల చేయాలి, సరెండర్ లీవ్లు ఇవ్వాలి, ఈ బాకీలన్నీ ఇవ్వాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అంతవరకు మా పోరాటం సాగిస్తాం. ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా అన్నిటిని కూడా పరిష్కరించాలని ప్రధాన డిమాండ్తోనే ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కూడా కనపడుతుంది. ఈ అరెస్టులకు సంబంధించి అనుమతి లేని కార్యక్రమానికి ముందస్తుగానే పోలీసులు భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఒక్కచోట నుండి ఒక్కసారిగా వచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘాల నేతలను ప్రస్తుతం పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసేందుకైతే పూర్తి స్థాయిలో వాళ్ళని వేరువేరు వ్యాన్లలో కూడా తరలిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇది అక్రమ అరెస్టులు, కేవలం ప్రభుత్వం మాకున్న ఇబ్బందులను కూడా తెలియజేసేందుకు కూడా హక్కు కల్పించట్లేదు, మా హక్కుల్ని కాల రాస్తుందని చెప్పి ఉపాధ్యాయ సంఘం నేతలు కూడా మరోవైపున ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే మనకి లెనిన్ సెంటర్ లో అయితే స్పష్టంగా కూడా కనపడుతుంది. ఉపాధ్యాయ సంఘం నేతల్ని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ కూడా మనం స్పష్టంగా కూడా చూడొచ్చు. మొత్తం ఒక 100 మంది వరకు కూడా ఉపాధ్యాయ సంఘం నేతలు అయితే ప్రస్తుతం విజయవాడ లెనిన్ సెంటర్ లో ఉన్నటువంటి ధర్నా చౌక్ కి రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకి ఉపాధ్యాయ సంఘాలకి నాయకులకి మధ్య తోపులాట అయితే జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా 1 by 1 అయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఉదయం నుంచే భారీ బందోబస్తు అటు రైల్వే స్టేషన్, బస్టాండ్, ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఉపాధ్యాయ సంఘం కీలక నేతలందరూ కూడా ఒక్కసారిగా రావడంతో పోలీసులు కూడా ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వేరువేరు ప్రాంతాలకి తరలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. 144 సెక్షన్ నగరంలో ఇప్పటికే అమల్లోకి తీసుకురావడంతో పాటుగా ఎవరు అనుమతి లేని ర్యాలీల్లో పాల్గొన్నా కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పినా కూడా ఉపాధ్యాయ సంఘాలు అయితే నగరానికి రావడం, అరెస్టుల పర్వం అయితే ప్రస్తుతం విజయవాడలో కొనసాగుతుంది. హైదరాబాద్ స్టూడియో.